Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. రేపటి నుంచి కూడా ఒక భీకరమైనటువంటి యుద్ధాన్ని చూడబోతున్నావా? ముఖ్యంగా ఇరాన్ని సర్వనాశనం చేసేంత వరకు వదిలిపెట్టబోమని, ముఖ్యంగా బ్రిడ్జెస్ అలాగే పవర్ ప్లాంట్స్ని టార్గెట్ చేస్తూ వాటి మీద కొన్ని డేస్ను కూడా నిర్వహిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కూడా అసభ్య పదజాలంతో కూడినటువంటి స్టేట్మెంట్. నిజంగా అమెరికా అనుకున్న పని చేయబోతుందా? కానీ ఇరాన్ ఏమాత్రం తగ్గనంటుంది. అమెరికా ఇచ్చే ప్రతి స్టేట్మెంట్కి కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తుంది ఇరాన్. చూద్దాం నిజంగా ట్రంప్ చెప్పిన విధంగానే జరగబోతుందా? ఎస్, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఒబరాయ్ గారు. ఒబరాయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఒబరాయ్ గారు, ట్రంప్ స్టేట్మెంట్స్ వరుసగా చూస్తున్నాం. దాదాపు ఒక 40 డేస్ నుంచి రోజుకు ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మంగళవారం నుంచి కూడా భారీ వినాశనాన్ని చూడబోతున్నారు. ఇరాన్కి ఒక నరకమే స్వాగతం పలుకుతుంది అనేటువంటి ఆయన స్టేట్మెంట్. నిజంగా ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటారా? అమెరికా ఎప్పుడైనా సరే సార్ యుద్ధ రంగంలో ఒక ప్రెషర్ టాక్టిక్స్ తో ప్లే చేస్తుంది సార్. ఖచ్చితంగా ఈ యొక్క ప్రెషర్ టాక్టిక్స్ ఇరాన్ మీద పని చేయలేదు అని ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 5వ తారీఖు 6వ తారీఖు వరకు కూడా నిరూపించబడింది. కానీ ఇంకా ఎక్కువ రెటరిక్, దీన్ని వార్ రెటరిక్ అంటారు సార్. అంటే ఇలా పెద్ద పెద్ద పదాలు వాడి అసభ్యంగా ప్రవర్తించి అసభ్యంగా మాట్లాడుతూ ఒక ప్రెషర్ టాక్టిక్స్ క్రియేట్ చేసి వాళ్ళని లొంగ తీసుకునేలా ప్రయత్నం చేస్తారు సార్. కానీ అమెరికా చేసింది ఖచ్చితంగా చేస్తారు సార్. వాళ్ళు బ్రిడ్జెస్ ని టార్గెట్ చేస్తామన్నారు, పవర్ ప్లాంట్స్ ని టార్గెట్ చేస్తామన్నారు. కానీ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఒకవైపు వియన్నా కన్వెన్షన్ కానీ ఇంకోవైపు జెనీవా ప్రోటోకాల్ కానీ చూసుకుంటే ఈ రెండిటి ప్రకారము ఇలా సివిలియన్ టార్గెట్స్ ని వార్ టైంలో ఎంగేజ్ చేసే అనుమతి ఎవరికీ లేదు. దే కెనాట్ టార్గెట్ ది సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీన్ని ఒక వార్ క్రైమ్ లాగే భావిస్తారు. ప్రెసిడెంట్ అయిన ట్రంప్ అసభ్య లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వీటిని టార్గెట్ చేస్తామన్నది మాత్రము ముమ్మాటికి తప్పు. అది జరుగుతుందా జరగదా అన్నది మనం వెయిట్ చేసి వాచ్ చేసి చూడాలి సార్. ఇప్పటి వరకు ట్రంప్ ఎన్నో విషయాలు పర్సనల్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు అండ్ ఎన్నో విషయాల మీద వెనక్కి స్టెప్ తీసుకున్నారు. కానీ రెండో వైపు మనం ఇరాన్ ని చూసుకుంటే గనక వాళ్ళు స్టేట్మెంట్స్ చాలా ఆలోచించి ఇచ్చారు. కానీ ఇచ్చిన ప్రతి ఒక్క స్టేట్మెంట్ మీద వాళ్ళు నిల్చున్నారు. సో మేము అమెరికా చేసే దాడికి నిల్చుంటాము, భయపడకుండా ఉంటాము అని చెప్పి కూడా ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇరాన్ రిలీజ్ చేసింది. మాకు ఎటువంటి భయం లేదు అని ఒక సంకేతాన్ని ఆల్రెడీ ఇరాన్ ఇచ్చేసింది సార్. ఎస్, ఒబరాయ్ గారు, చూస్తే కూడా మనకి F-35 లాంటి ఫైటర్ జెట్స్ని కూడా కూల్చేస్తుంది అవలీలుగా. ఆల్మోస్ట్ సెకండ్ ఫైటర్ జెట్స్, దానికోసం C-130 ప్లేన్స్ని పంపించింది. అదేవిధంగా ఒక మిలిటరీ దళాన్ని కూడా పంపించడం జరిగింది. అంటే అంత ఈజీగా 35 ఫైటర్ జెట్ని కూల్చే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఇరాన్కి? సో బ్యాక్ ఎండ్లో ఏదైనా చైనా కానీ రష్యా కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సహకారం ఏదైనా అందిస్తుంది అనుకోవచ్చా? 100% రష్యా చైనా సపోర్ట్ లేకుండా ఇరాన్ ఇక్కడ వరకు నిల్చోదు సార్. ఇది ఒక విషయం. అయితే రెండో విషయము మనం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ ఈ యుద్ధానికి 1979లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది సార్. సో ఆల్మోస్ట్ 46-45 సంవత్సరాలుగా ఈ యుద్ధం కోసం ఇరాన్ ఎదురు చూసింది సార్. మనం ఇరాన్ సుప్రీం లీడర్స్, IRGC కమాండర్స్ కానీ సుప్రీం లీడర్స్ ని చూసుకుంటే వాళ్ళకి కావాల్సింది రెండు క్వాలిఫికేషన్ సార్. ఒకటి అమెరికాని ద్వేషించాలి, రెండోది ఇజ్రాయెల్ ని ద్వేషించాలి. ఈ రెండు ఆలోచన ఉన్న మనిషినే వీళ్ళు సుప్రీం కమాండర్స్ లాగా సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఒక దేశము, ఒక లీడర్షిప్ 46 ఇయర్స్ గా ఈ యొక్క యుద్ధాని కోసం ప్రిపేర్ అవుతుంది. వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా అమెరికన్ వార్ స్ట్రాటజీని స్టడీ చేసి ఈ యుద్ధంలో దిగారు సార్. ఇరాన్ చాలా స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ యుద్ధాన్ని నేను స్టార్ట్ చేయలేదు, కానీ ఈ యుద్ధాన్ని నేను ఆపను. ఎప్పటి వరకైతే అమెరికా గాని, అమెరికాకి సంబంధించిన యుద్ధ ఆయుధం గాని, సోల్జర్ గాని ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోరో అప్పటి వరకు నేను ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటాను అని చెప్పి ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇదే జరిగితే గనక ఈ యొక్క యుద్ధము రానున్న 1 గాని 2 గాని 3 సంవత్సరాలుగా ఎలా అయితే రష్యా యుక్రెయిన్ వార్ నడుస్తుందో అలాగే ఒక 2-3 ఇయర్స్ గా ఈ యుద్ధం నడుస్తుంది సార్.
అండ్ దీని ఫలస్వరూపంగా విశ్వవ్యాప్తంగా ఎఫెక్ట్ ఉంటుంది, ఇండియా కూడా అఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ అఫెక్ట్ అవుతాయి కాబట్టి సార్. ఎస్ ఉబరాయ్ గారు, అమెరికా పవర్ఫుల్ కంట్రీస్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. డిఫెన్స్లో కూడా అమెరికా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, వెపన్స్ కానీ, ఫైటర్ జెట్స్ కానీ, సో రాడార్స్ కానీ, ఇవన్నీ కూడా నెంబర్ 1 అంటారు. కానీ అలాంటి అమెరికాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ను అవలీలగా కూల్చేయడం చూస్తుంటే, సో దీని వెనక ఖచ్చితంగా చైనా, రష్యా ఉన్నాయనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా చేస్తున్నటువంటి వార్ వల్ల అమెరికా పరువు ప్రతిష్ట కోల్పోతుంది. సో ఇక అమెరికాను చూసి, అమెరికా వెపన్స్ని చూసి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదని ప్రపంచ దేశాలు భావించే పరిస్థితి వస్తుందనుకోవచ్చా? 100% సార్. సార్ ఇప్పటి వరకు యుద్ధ రంగంలో F-35 దాకా చేరుకున్న దేశమే లేదు సార్. అలాంటిది F-35 కాదు, వాళ్ళ హెలికాప్టర్స్ కాదు, గ్లోబ్ మాస్టర్స్ కాదు, వాళ్ళ సర్వేలెన్స్ ఏరోప్లేన్స్ కాదు, ఏవైతే ఏరోప్లేన్స్ భూమికి 60,000 70,000 మీటర్లు పైన ఉంటాయో వాటిని కూడా ఇరాన్, మీరు హెలికాప్టర్ చూస్తే సార్, హెలికాప్టర్ ని కూల్చేసింది ఇరాన్ ఆర్మీయో, ఇరాన్ ఎయిర్ డిఫెన్సో కాదు, వాళ్ళ లోకల్ పోలీస్ ఫోర్సెస్. అంటే ఇరాన్ ఒక మెసేజ్ వరల్డ్ కి ఏమిచ్చిందంటే, అమెరికాతో కానీ, అమెరికా ఆయుధాలతో కానీ, అమెరికా యుద్ధ నీతితో కానీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నిరూపించేసింది. ఇన్ఫాక్ట్ గ్లోబల్ ఆర్డర్ లో చాలా పెద్ద చేంజ్ రాబోతుంది సార్. అండ్ ఈ యొక్క చేంజ్ యొక్క ఎఫెక్ట్ రానున్న ఒక దశాబ్దం, ఒక 100 ఇయర్స్ కూడా మనము ఖచ్చితంగా చూసుకోవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఓబరాయ్ గారు. ఇదే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఓబరాయ్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగా మీరు ఏకీభవించబోతున్నారా? ఒకవేళ అదే జరిగితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.